నమస్కారం. నేను చందు. ఇంటర్‌తో సెంట్రల్ జాబు 3712 పోస్టులతో సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ, పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓ వంటి పోస్టుల భర్తీకి ఏటా నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ 2024 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను 3712 పోస్టులతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. సీజీఎల్ తర్వాత అతి ఎక్కువ మంది రాసే పరీక్ష సిహెచ్ఎస్ఎల్. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పోటీ పడతారు. సిలబస్ విస్తృతంగా ఉంటుంది. ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే ఇంటర్తోనే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిర జాబ్లో ఎంటర్ అయ్యే అవకాశం కల్పిస్తుంది సిహెచ్ఎస్ఎల్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, టిప్స్ తెలుసుకుందాం. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్లు మొదలైన వాటిలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఎవరైనా మే 7 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే 3 దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి దశలో దేశవ్యాప్తంగా మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 మార్కులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. డ్యూరేషన్ 60 నిమిషాలు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 మార్కులు నెగిటివ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు, హిందీలో ముద్రిస్తారు, ప్రింట్ చేస్తారు. టైర్ 1లో మెరిట్ సాధించిన వారిని టైర్ 2లో నిర్వహించే డిస్క్రిప్టివ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా ఎంపికైతే చివరి దశలో నిర్వహించే స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపరు పెన్ అండ్ పేపర్ విధానంలో 100 మార్కులకు వ్యాసరూప అంటే ఎస్ఏ రూప ఆన్సర్లతోటి పరీక్ష నిర్వహిస్తారు. టెస్ట్ డ్యూరేషన్ 60 నిమిషాలు. ఇందులో 200 నుంచి 250 పదాలతో ఎస్ఏ రైటింగ్, ఒక 150 నుంచి 200 పదాలతో లెటర్ రైటింగ్ రాయాలి. ఈ ప్రశ్నలకు పూర్తిగా ఇంగ్లీష్, హిందీలోనే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ రైటింగ్లో టైటిల్, ఇంట్రడక్షన్, మెసేజ్ ఆఫ్ ద ఎస్ఏ, కంక్లూజన్ వంటి అంశాలు ఆర్డర్లో రాయాలి. లెటర్ రైటింగ్లో అడ్రస్, డేట్, డెస్టినేషన్, నేమ్ అండ్ అడ్రస్, రెఫరెన్స్, సాల్యుటేషన్, సబ్జెక్టు, బాడీ, ఎండింగ్, సిగ్నేచర్, పేరు తదితర అంశాల ఆధారంగా మార్కులు ఇస్తారు. ఇందుకు గాను కొన్ని నమూనా లెటర్స్ ప్రాక్టీస్ చేస్తే సులువుగా క్వాలిఫై అయ్యే టెస్ట్ ఇది. మరి టెస్ట్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. సబ్జెక్టు, ప్రశ్నలు, మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25కి 50 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. మొత్తం 100 క్వశ్చన్లు ఉంటే 200 మార్క్స్ వస్తాయి. మరి స్కిల్ టెస్ట్ ఎట్లుంటుంది అంటే కాగ్ కార్యాలయాల్లో తప్ప అన్ని ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. గంటకు 8000 కీ డిప్రెషన్ స్పీడ్తో టైప్ చేయగలగాలి. టెస్ట్ డ్యూరేషన్ 15 మినిట్స్. 2000 నుంచి 2200 కీ డిప్రెషన్స్ కలిగిన ఇంగ్లీష్ కంటెంట్ను టైప్ చేయాల్సి ఉంటుంది. కాగా ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కు గంటకు 15,000కు కీ డిప్రెషన్స్తో ఎంట్రీ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఉండగా మిగిలిన అన్ని పోస్టులకు ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ 10 నిమిషాలు. ఇంగ్లీష్ అయితే నిమిషానికి 35 పదాలు, హిందీకి నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి. నిమిషానికి 30 పదాలు అంటే గంటకు 9,000 కీ డిప్రెషన్స్ అన్నమాట. మరి సిలబస్, టిప్స్ ఏమేమి ఉంటాయి అంటే షిఫ్టుల వారీగా నిర్వహించే పరీక్ష కాబట్టి అభ్యర్థులు ముందు రోజు రాసిన వారికి క్వశ్చన్స్ ఎలా అడిగారో తెలుసుకొని దాని ప్రకారం సిద్ధమైతే మంచి స్కోర్ పొందొచ్చు. ఎందుకంటే అన్ని షిఫ్టుల పేపర్లు బ్యాలెన్స్డ్గా ఈక్వల్ ప్యాటర్న్ స్టాండర్డ్స్తో తయారు చేస్తారు కాబట్టి ముందు షిఫ్టుల్లో అడిగిన ప్రశ్నలకు రిలేటెడ్ ఏరియాస్ని బాగా రివిజన్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, మిస్స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, సెంటెన్స్ అరేంజ్మెంట్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయాలంటే సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్ వంటి ఇతర ఎస్ఎస్సి పరీక్షల్లోని ప్రీవియస్ పేపర్లలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారో గమనించి ప్రిపేర్ కావాలి. జనరల్ ఇంటెలిజెన్స్ ఇందులో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు.
ముఖ్యమైన టాపిక్స్ కోడింగ్ అండ్ డికోడింగ్, సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ అండ్ నంబర్ అనాలజీ, టెన్స్, ఫిగర్ అనాలజీ అండ్ క్లాసిఫికేషన్, స్పేస్ ఓరియంటేషన్, సెమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ అండ్ నంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్, ఇన్ఫరెన్సెస్, పంచ్ హోల్డ్, ప్యాటర్న్, ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, సెమాంటిక్ సిరీస్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆపరేషన్స్, ఇతర సబ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీజనింగ్లో లాజిక్గా ఆలోచించి సమాధానాలు రాసే ప్రశ్నలే అధికంగా ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నంబర్ సిస్టమ్స్లోని హోల్ నంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్ అనే అంశాలు ఉన్నాయి. ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో శాతాలు, రేషియో, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, డిస్కౌంట్స్, భాగస్వామ్యం, మిక్సర్ అండ్ అలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్స్ అనే సబ్ టాపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మెన్సురేషన్ చాప్టర్లో ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్, రెగ్యులర్, పాలిగన్స్, సైకిల్, రైట్ ప్రిజమ్, రైట్ సర్క్యులర్ కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, రెక్టాంగిల్ వంటి ముఖ్యమైన సబ్ టాపిక్స్ చదవాలి. ఈ సెక్షన్లో ఫార్ములాతో సాల్వ్ చేస్తేనే సమాధానం వచ్చేలా ప్రశ్న ఇస్తారు. కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ప్రాక్టీస్కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఖచ్చితంగా చార్ట్స్, టేబుల్స్ పై 5 మార్కులకు క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలోని డేటా అనలైజ్ చేయగలిగితే 5 మార్కులకు సమాధానం రాయొచ్చు. జనరల్ అవేర్నెస్, అభ్యర్థి తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశీలించి దాన్ని సొసైటీకి ఎలా అప్లై అయ్యాలో, దాని నుంచి ఏం నేర్చుకున్నాడో పరీక్షించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. మానవులకు వచ్చే వ్యాధుల కారణాలు, రోజు ట్రావెల్ చేసే ట్రాన్స్పోర్ట్ మార్గాల్లో హైవేలు, రైళ్ల విశేషాలు, నదులు, సముద్రాలు వంటి అంశాలు, మనకు రోజు ఎదురయ్యే సంఘటనలోని ప్రాధాన్యత కలిగిన అంశాల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అలాగే కరెంట్ అఫైర్స్, పొరుగు దేశాలతో భారత సత్సంబంధాలు, వివాదాలపై క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇక నోటిఫికేషన్కి పోతే ఖాళీలు మొత్తం 3712 ఉన్నాయి. ఖాళీల్లో లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఇంటర్ లేదా తత్సమాన కోర్సు అంటే 10+2 పాస్ అయి ఉండాలి. 1 ఆగస్టు 2024 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే పాస్ అయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి, అంటే ఎంపీసీ వాళ్ళు. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 8 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవాలి. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జూన్ లేదా జూలైలో నిర్వహిస్తారు. టైర్ 2 పరీక్ష వివరాలు త్వరలో ప్రకటిస్తారు. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకు ఫీజు లేదు. పూర్తి సమాచారం కోసం SSC.NIC.in వెబ్సైట్లో చూడొచ్చు. ఇది ఇంటర్తో సెంట్రల్ జాబ్. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మంచి విషయాలు మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.